రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? వీధి సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి దళిత డ్రైవర్, ఆయన్ని ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆనాడు జస్ట్ ఆస్కింగ్ అని ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? కన్వీనియంట్గా మీరు మాట్లాడడానికి మాత్రమే జస్ట్ ఆస్కింగ్ ఉపయోగపడద్దా? అదేవిధంగా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు, సాక్షాత్తు రాములు వారి విగ్రహంలో ఆ తలను నరికేసినప్పుడు మీరు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేకపోయారు? అసలు దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి? మీరు ఇలా మాట్లాడడానికి ప్రత్యేకించి ఒకటే మాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రకాష్ రాజ్ కానీ అదేవిధంగా రావణ్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యారనేటువంటి మాట స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ రకంగా ఘర్షణలు రేకెత్తించాలనేటువంటిది ఒక పెద్ద ప్రయత్నం, పెద్ద కుట్ర జరుగుతుంది. అయితే దీనికి వెనక నుంచి నడిపిస్తున్నటువంటి ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి లోగుట్ ఏంటి? అది పెరుమాళ్ళు గిరుక కాదు, ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోతూనే ఉంది. ఇవాళ మీరు ప్యాలెస్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న షెల్ కంపెనీల నుంచి మీకు నెల నెల ఎంత ముడుతుంది, ఎంత డబ్బు ముడితే మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ కూడా ఎక్కడైనా ఇలాంటివి ఏం జరిగినప్పటికీ కూడా జస్ట్ ఆస్కింగ్ అని అడుగుంటే ఈ ప్రశ్న వాళ్ళ ఉత్పన్నం అయ్యేది కాదు. మీరు కన్వీనియంట్గా ఇవాళ మాత్రమే ఇలా అడుగుతున్నారంటే ఒక ప్యాలెస్లో ఉన్నటువంటి నాయకుడు నడుపుతున్నటువంటి నాటకాన్ని మీరు తెర మీద పాత్రధారులుగా పోషిస్తున్నారు. వారి దగ్గర నుంచి నెలలా పైకు ముడుతుంది మీకు. దానితోటి మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించడానికి చేసే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి మాట ఈ ఆడియో ట్యూపుల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో విద్యుత్తు కానీ, రోడ్లు కానీ, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ ఇవాళ దేశం అంతా కూడా ప్రత్యేకంగా కొనియాడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా మీకు ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, అభివృద్ధిని మీరు చూడలేరు, సంక్షేమాన్ని మీరు చూడలేరు. మీకు ఎక్కడైనా మత ఘర్షణలు రేకెత్తించి మీరే ఆ మంటలు రేగుతుంటే దాని దగ్గర చలి కాసుకునేటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవాళ ప్రకాష్ రాజ్ అండ్ రావణ్ అనేటువంటి మాట స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా మేము పోలీసు యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాం. మీరు 100% ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల్ని అణచివేయకపోతే ఇది పెను భూతంగా మారి మన రాష్ట్రంలో ఇబ్బందులు కలిగించేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మీకు ప్రకాష్ రాజ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకి తాళం వేసింది? అప్పుడు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడలేకపోయారు? అయినా అవసరం లేనప్పుడు ఏదో రకమైన ఘర్షణ సృష్టించడానికి జస్ట్ ఆస్కింగ్ వస్తుంది తప్పితే బయటికి, లేకపోతే ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఈ విధానాన్ని బయటికి తీసుకొచ్చి తద్వారా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మనం పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించాలనేటువంటి మాటని మేము ప్రత్యేకంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా కూడా ప్రకాష్ రాజుని నేను ఒకటే కోరుతా ఉన్నాను. అవసరమైనప్పుడు ఎప్పుడూ కూడా మీ గొంతు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేదు. ఘర్షణలు రేకెత్తించడానికే మీ గొంతు పైకి లేస్తుంది. ఇలాంటి ఘర్షణలు రేకెత్తించేటువంటి ధోరణి కొనసాగిస్తే ఖచ్చితంగా చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. మీరు చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేయండి. ఈ రకంగా వాళ్ళు ఏదైతే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిలువరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు అసలు విషయం బయటికి లాగాలి. ఇవాళ మీరు చూస్తూ ఉంటే ప్రతి చిన్న సంఘటనలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఇరికించాలని, లేకపోతే కుల చట్రంలో ఆయన్ని బంధించాలని చేసే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో, అదేవిధంగా మతాల మధ్య గొడవ తీసుకురావాలని, కుల ఘర్షణలు తీసుకురావాలని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రయత్నానికి తాడేపల్లి ప్యాలెస్ ఏ రకంగా సహకరిస్తుంది, ఏ రకంగా అక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తుంది, ఆ డైరెక్షన్లో పాత్రదారులు ఏ రకంగా యాక్ట్ చేస్తున్నారనేటువంటిది స్పష్టంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసులను కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం, దీని మీద చట్టపరంగా మీరు ముందుకు వెళ్ళండి, తద్వారా నిజాల్ని ప్రజలకు తెలియజేయండి. శాంతియుత సమాజం కోసం అందరం కలిసి ప్రయాణం చేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. సార్, మీ పార్టీ పెట్టిందే ప్రశ్నించమని పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ఎవరన్నా తప్పు చేశారని ప్రశ్నిస్తుంటే ఎందుకు మీరు ఇలాంటి కేసులు పెట్టి ఎదిరిస్తున్నారు అనేది ప్రకాష్ రాజ్ గారి ప్రశ్న.
కరెక్టే కదా? అంటే ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమా? నాకు ఒక సమాధానం మీరు చెప్పండి. ఎవరైనా ప్రశ్నించవచ్చు అనేటువంటి మాటకి మాకు అభ్యంతరం లేదు. మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛలో మీరు 100% ప్రశ్నించవచ్చు, లేకపోతే రాజకీయ పరంగా ప్రజాస్వామ్యయుతంగా మీరు మాట్లాడచ్చు. దేన్ని ఎవరు అడ్డుకోరు. మీరు చేసేటువంటి విమర్శలకు సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు ప్రశ్నించడం అంటే బండబూతులు తిట్టడమా, నోటుకొచ్చినట్టు మాట్లాడటమా? ఆ రోజు రావణ ఆ వేదిక మీద, ఏలూరు వేదిక మీద ఏం మాట్లాడాడు మీరందరూ విన్నారు కదా. అదేవిధంగా ఇంతకుముందు నుంచి మనం చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఏం మాట్లాడారో విన్నాం కదా. వాళ్ళందరూ ఏ రోజైనా సరే ప్రశ్నలాగా వేశారా? ఏ రోజైనా వారు విమర్శని సహేతుకంగా చేశారా? ఎప్పుడు కూడా విమర్శ దేని మీద చేసేవారంటే వాళ్ళు వ్యక్తిగత జీవితాల మీద విమర్శ చేశారు. రాజకీయపరమైన అంశాలు కానీ అభివృద్ధిపరమైన అంశాల మీద కూడా ఎప్పుడు కూడా వాళ్ళు విమర్శలు చేయలేదు. వాళ్ళు అటువంటివి చేయాల్సి వస్తే వెంటనే వ్యక్తిత్వం హననం చేయటం, లేకపోతే బూతులు తిట్టడం, బండబూతులు తిట్టడం, వీళ్ళను వదిలేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ చెల్లుల్ని అందరినీ తిట్టేసేటువంటి ఒక సంస్కృతిని పెంచి పోషించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి సందర్భంలో ఒకటే మీ సమాధానం మీకు నేను ఇచ్చేది, ప్రశ్నించండి, మేము రెడీగా ఉన్నాం సమాధానం చెప్పడానికి. మీరు సహేతుకంగా మాట్లాడండి, ఆ విమర్శలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బూతులు తిడితే మాత్రం, లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మా చట్టపరంగా మేము చేసే పని ఇలాగే ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో అదే పదాలను అట్టర్ చేశారు, అదే పదాలను ఉచ్చరించారు ఏలూరు సభలో రావణ్. అప్పుడు లేని న్యాయం, అప్పుడు లేని చట్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అందులో ఏదైనా ఒక్క మాట అయినా విడిగా మాట్లాడారా? చెప్పు తీసుకుని వైసీపీ నాయకుల్ని ఏ విధంగా అయితే తిడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడారో సేమ్ అదే మాటలను ఉచ్చరించారన్నది వాళ్ళు చెప్తున్నారు సార్. వైసీపీ పార్టీయా రావణ్ వైసీపీ పార్టీలో ఉన్నాడు అనుకోవాలి మీ ప్రశ్న ప్రకారం. నేను మొట్టమొదటి పాయింట్ అది చెప్పండి. సరే, ఆయన ఒకవేళ ఆ పార్టీలో పైకి కనపడకపోయినా ముసుగేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని గురించి నేను ప్రశ్నించట్లేదు. నేను అడిగేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఇలాంటి భాషకి ఆయన శ్రీకారం చుట్టారా? మొట్టమొదట పత్రికా మిత్రులుగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, తీయండి బయటికి, మీ రికార్డ్స్ ఉంటాయి. ఏ రోజు కూడా ఆయన ఎప్పుడూ కూడా స్వయంగా ఈ రకమైన భాషకి శ్రీకారం చుట్టలేదు. పదే పదే ఆయన్ని హింసించి నానా రకాల బూతులు మాట్లాడి, సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 పెళ్ళిళ్ళని, కార్లు మార్చెట్టు పెళ్ళాలను మారుస్తాడని, ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడి ఆయన హింసించిన తర్వాత, అదేవిధంగా ప్యాకేజ్ అని, పావలా అని, ఇలా రకరకాల మాటలు వాళ్ళందరూ మాట్లాడి, దాన్ని నేను ఊరికే గౌరవప్రదంగా చెప్తున్నాను. బూతులతో మాట్లాడితే వాళ్ళు సహించి అల్లూరు సీతారామరాజు సినిమాలో చెప్పినట్లుగా సహించి ఒకనాటికి తిరుగుబాటు ఎలా వస్తుందో అలాగే ఒక రోజు అయినా ఇదే పిచ్చి మాటలు మీరు కొనసాగిస్తే మేము కూడా ఆ రకంగానే స్పందిస్తాం అనేటువంటి మాట చెప్పారు తప్పితే ఏనాడు కూడా ఆయన స్వయంగా తప్పుడు మాటలు ప్రారంభించలేదు. వాళ్ళు ప్రారంభించారు, అది వాళ్ళ సంస్కృతి. రాహుల్ ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ మోటివ్ ఉండదు. ప్రకాష్ రాజ్కి మోటివ్ కేవలం డబ్బేనా? మీరు చెప్తున్నట్టు సెల్ కంపెనీ ఆయన డబ్బు అవసరం ఉంటుంది అంత పెద్ద వ్యక్తికి. ఎందుకుండదు అవసరం? ఇవాళ ఆయనకి సినిమాల్లో వేషాలు తగ్గిపోయినాయి, ఆయనకి చాలా ఖర్చులు ఉంటాయి, తప్పనిసరిగా డబ్బులు కావాలి. దాంతోపాటు దానికి మించి ఇంకోటి ఏంటంటే అతనికి జాతీయవాదం అనేటువంటిది ఇష్టం ఉండదు. మనం నేషనాలిటీ, మనందరం భారతీయులు అనేటువంటి మాటకి ఆయన ఒప్పుకోడు. లేకపోతే మతాల మధ్య సామరస్యం ఉండాలంటే కూడా ఒప్పుకోడు. ఆయన తత్వం మనకు కనపడతానే ఉంది కదా. చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలన్నీ చూస్తూనే ఉన్నాం కదా. మనం చూసినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా ఒక పార్షియల్ యాటిట్యూడ్తోనే వెళ్ళాడు. కాకుండా మత సామరస్యం లేకుండా మాట్లాడాడు. దాంతోపాటు ఎవరైనా సమాజ హితం కోరితే వాళ్ళని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది? ఖచ్చితంగా డబ్బే కొలమానం, ప్యాలెస్ నుంచి వెళ్ళే డబ్బుల వల్ల ఇలా మాట్లాడుతున్నాడు. స్వతహాగా అతని ప్రవృత్తి కూడా ఏంటంటే ఘర్షణలు సృష్టించడం అనేది అతని ప్రవృత్తి. సినిమా రంగంలో సైతం అనేక మంది